అందరికీ నమస్కారం. తెలుగు కథల సంపుటికి స్వాగతం. నేను చెప్పే కథలు కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చందమామ కథల్లో మంత్రి పదవి. ఇది రాసిన వారు వల్లూరు బాబూరావు గారు. చిత్రపురి రాజ్యమంత్రి సోమేశ్వరుడు ఆ రాజ్యపాలకులైన 2 తరాల వారికి పరిపాలన విషయాల్లో వివేకవంతమైన సలహాలు ఇస్తూ గొప్ప సమర్థుడని పేరు తెచ్చుకున్నాడు. ఆయన తన 70వ ఏట ఇక మంత్రి పదవి నుంచి వైదొలగదలిచి ఆ సంగతి రాజు అవంతుడికి చెప్పాడు. అవంతుడు రాజ్యాధికారానికి వచ్చి అప్పటికి 4 సంవత్సరాలైంది. గొప్ప దక్షత, రాజభక్తి గల వృద్ధమంత్రి పదవి విరమణ చేస్తాననడం రాజుకు చాలా బాధ కలిగించింది. అయినా చేసేది లేక ఆయన మంత్రితో తమ స్థానంలో ఉండగల సమర్థుణ్ణి తమరే ఎన్నిక చేయండి అని కోరాడు. సోమేశ్వరుడు ఇందుకు ఒప్పుకోలేదు. మా తరం గడిచిపోయింది. కొత్త తరం వాళ్ళ శక్తి సామర్థ్యాలను గురించి నాకు అంతగా తెలియదు అన్నాడాయన. రాజు అవంతుడు మంత్రి పదవికి అర్హులైన వారి కోసం దేశంలో చాటింపు వేయించాడు. ఆ పదవి కోరి వచ్చిన అనేక మంది విద్యాధికులైన యువకుల్లో రాజుకు అనంతవర్మ, కపిలానాథుడు, రామమిశ్రుడు అనేవాళ్ళు అందుకు తగినవారుగా కనిపించారు. రాజు అవంతుడు బాగా ఆలోచించి ఒక నిశ్చయానికి వచ్చి ముందుగా తన ఆలోచన మందిరానికి అనంతవర్మను పిలిపించి అతడితో, నువ్వు మంత్రి పదవి నిర్వహిస్తున్న కాలంలో ఒక బీద కుటుంబం నీ దగ్గరకు వచ్చి తాము 2 రోజులుగా పస్తులుంటున్నామని ఏదైనా సహాయం చెయ్యమని అడిగితే నువ్వేం చేస్తావు అని ప్రశ్నించాడు. మహారాజా, ఆ బీద కుటుంబానికి అన్ని విధాలా సాయం చేసి జీవితంలో వాళ్లకు మరేనాడు తిండి కొరత అన్నది కలగకుండా చూస్తాను అని జవాబిచ్చాడు అనంతవర్మ. ఆ తరువాత రాజు కపిలానాథుడిని పిలిచి అదే ప్రశ్న అడిగాడు. కపిలానాథుడు ఒక క్షణకాలం ఆలోచించి, మహారాజా, అసలు ఆ కుటుంబం పస్తులుండవలసిన స్థితి ఎందుకు కలిగిందో దాని పూర్వాపరాలు క్షుణ్ణంగా విచారిస్తాను. తరువాత ఆ కుటుంబానికి సాయం చేయడమే కాక రాజ్యంలో మరెవరికీ తిండి లేని దుస్థితి కలగకుండా తగిన ఏర్పాట్లు చేయిస్తాను అన్నాడు. రాజు రామమిశ్రుణ్ణి పిలిపించి తతిమా ఇద్దరిని అడిగినట్టే అడిగాడు. రామమిశ్రుడు ఆ ప్రశ్న వింటూనే, మహారాజా, నా మంత్రి పదవి కాలంలో దేశంలో ఎవరికైనా తిండి, బట్టకు కొరత అంటూ ఏర్పడినట్టు తెలిసిన మరుక్షణం నేను నా పదవికి రాజీనామా ఇస్తాను అన్నాడు. రాజు ఆశ్చర్యపోయి, మంత్రి పదవే వదులుకుంటావా? కారణం అన్నాడు. ఎంతో కాలంగా సాగుతున్న తమ చల్లని పరిపాలనలో వృద్ధులైపోయిన మహామంత్రి గారి ఆధ్వర్యంలోనూ రాజ్యంలోని ఏ ఒక్కరూ ఈనాటి వరకు తిండి దొరకని దీనావస్థలో పాలు కాలేదు. అలాంటిది నేను మంత్రి అయిన తర్వాతనే ప్రజల్లో ఏ కొద్ది మందికైనా ఈ దుస్థితి సంభవించిందంటే అందుకు మంత్రిగా నా అసమర్థతే కారణమవుతుంది. అందువల్ల నేను మంత్రి పదవిని వదులుకొని మరెవరైనా సమర్థులకు ఆ పదవి లభించే అవకాశం ఇస్తాను అన్నాడు రామమిశ్రుడు. ఈ జవాబు రాజుకు చాలా సంతోషం కలిగించింది. ఆయన ఆ రోజునే రామమిశ్రుణ్ణి చిత్రపురి రాజ్యమంత్రిగా ప్రకటించాడు. ఇది కథ. తిరిగి ఇంకో చందమామ కథతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.